ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెదవేగి మండలం లక్ష్మీపురం వాస్తవ్యులు మద్దాల గంగాధరరావు గారు, నాగ తులసి గారు, కుమార్తెలు ప్రసన్న గారు, వెన్నెల గారు, కుమారుడు సందీప్ కుమార్ సహకారాన్ని ఇస్తున్నారు. మద్దాల గంగాధరరావు గారు, నాగ తులసి గారికి కృతజ్ఞతలు. ప్రసన్న, వెన్నెల, సందీప్ కుమార్లను ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావాలి, ఒక్కరు కూడా లేరు. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మద్దాల గంగాధరరావు గారు, నాగ తులసి గారు, వారి బిడ్డల కొరకు కృతజ్ఞతలు. వారిచ్చిన ఎపిసోడ్ సహకారంకై మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించుటకు తగిన కృపనివ్వండి ప్రభు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. దేవుడైన యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ, నీవు నివసిస్తున్న స్థలమున నీవు వివాహం చేసుకోవద్దు. వివాహం చేసుకుంటే సంతానం కలుగుతారు. ఆ సంతానం చనిపోతారు. కాబట్టి నీవు అసలు వివాహమే చేసుకోవద్దు. అలాగున నీవు వివాహము చేసుకొనక పోవుట వలన వారికి యూదా జనాంగానికి ఒక సందేశం వెళుతుంది. ఆ సందేశంలో వారు నిన్ను అడుగుతారు. వారికి నువ్వు జవాబు చెప్పాలి. మీ పాపాన్ని బట్టి దేవుడు ఈ స్థలాన్ని నాశనం చేయబోతున్నాడు కనుక, కుమారులను కుమార్తెలను ఆయన సంహరించబోతున్నాడు కనుక నేను వివాహం చేసుకోలేదు అనేది వారికి నువ్వు తెలియచేయాలి. అయితే ఐగుప్తు నుండి నేను ఏ విధంగా వారిని విడిపించానో అలాగుననే ఉత్తర దేశం నుండి కూడా వాళ్ళని విడిపిస్తాను కనుక ఇక పైన ప్రమాణం చేసేవాళ్ళు ఉత్తర దేశము నుండి విమోచించిన దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. వారితో మాట్లాడమన్న మాటలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. వరుసగా చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. దైవజనుడు ఇర్మియా దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యక్షత పొందాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తునకు కలిగిన ప్రత్యక్షతగా ప్రకటన గ్రంథ వర్ణన వివరించబడింది. ఆదికాండం 15వ అధ్యాయం యెహోవా వాక్కు ప్రత్యక్షత అబ్రహామునకు కలిగెను. నిర్గమకాండం 3వ అధ్యాయం మోషేకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగెను. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ టు ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవజనులైన వారు దేవుని ప్రత్యక్షత పొందుతున్నారు. వాట్ అబౌట్ ద పీరియడ్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్? క్రొత్త నిబంధనలో ఏమిటి ప్రత్యక్షత? ప్రత్యక్షత అవసరం లేదు. ఆల్రెడీ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభు, ఆల్రెడీ హృదయమున నివాసమున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనదర్ రెవల్యూషన్ అగైన్. మరొక రకమైన ప్రత్యక్షతల అవసరం లేనేలేదు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షతల మీద దేవుడు వారిని నడిపించాడు.
క్రొత్త నిబంధనలో ఒక్కొక్క మారు ప్రత్యక్షతలు అవసరం లేదు. పర్మనెంట్ ఇండ్వెల్లింగ్, శాశ్వతంగా దేవుడి ఆత్మ విశ్వాసి అంతరంగంలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి హీ హిమ్సెల్ఫ్ రివీల్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద బిలీవర్. కనుక పరిశుద్ధాత్ముడే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని నడిచేటట్టు గైడ్ చేస్తాడు. కాబట్టి వీఆర్ మోర్ ప్రెషస్ ఆర్ మోర్ ప్రివిలేజ్డ్ దాన్ ద ప్రీస్ట్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన ప్రవక్తల కంటే క్రొత్త నిబంధనలోని విశ్వాసులు మరింత 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 శ్రేష్ఠులు. ఎలా అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉంటూ ఉన్నాడు. వండర్ఫుల్. ఎప్పుడో అప్పుడు, ఒక్కొక్కప్పుడు కాదు, నిత్యము మనకు దేవుని ఆత్మ నడిపిస్తూనే ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఎటువంటి గొప్ప ఆధిక్యత ఈనాటి సంఘానికి దేవుడు ఇచ్చాడు. అటువంటి సంఘం, అటువంటి విశ్వాసులు తాము తమ యొక్క ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రక్షించబడుట ప్రారంభం, మారు మనసు పొందుట, బాప్తిస్మము తీసుకునుట, ఇట్ ఈస్ ద బిగినింగ్ డే ఆఫ్ ద జర్నీ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవిత ప్రారంభపు దినం అది, రక్షించబడిన దినం. మారు మనసు పొంది రక్షించబడిన దినం జీవితకాలపు ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రారంభ దినం. కనుక రోజులు గడిచే కొలది, కాలము గడిచే కొలది, అనుభవాలు పెరిగే కొలది దేవుడు ఇస్తున్నటువంటి ఆ అవగాహన పరిధి విశ్వాసులలో రూపాంతరానికి తీసుకొని పోతూ ఉంటుంది. ఇది మీ అంతరంగంలో జరగాలి. నవీనపరచబడు స్థితి కావాలి. పాతవి గతిస్తూ నూతనమైన వాటిగా మార్చబడుతూ సంపూర్ణ నవీన స్థితిని ధరించుకున్న వారంగా మనం మార్చబడాలి. అక్కడే దేవునికి మహిమ వచ్చేది. ఇది చాలామందికి తెలియలేదు, అర్థం కావటం లేదు. కనుక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఉన్న చోటన ఉండి ఆధ్యాత్మికంగా మనం విస్తరించే అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి విశ్వాసి దీనికి గుర్తెరగాలి. మనకు ప్రవక్తల అవసరం లేదు, మనకు దేవుని వాక్యం ఉన్నది, దేవుని ఆత్మ ఇవ్వబడి ఉన్నది, దేవుని యొక్క సహాయం ఉన్నది, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. కనుక ప్రత్యక్షత ఒక పర్యాయం కాదు, అనునిత్యం మనలో ప్రత్యక్షమైన ఆత్మదేవుడు ఉన్నాడు. ఇది మనం గుర్తెరిగితే మన జీవితాలు భిన్నంగా ఉంటాయి. మనం దానిని, ఆ సహవాసాన్ని అనుభవిస్తున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఆ ఫైర్ బ్రాండ్, ఆ స్పిరిచువల్ ఫైర్ బ్రాండ్ మన అంతరంగంలో కనపడాలి, మండుతుండాలి. మండుతున్న కొరివి వంటి వాడు అన్నట్టుగా ఉండాలి విశ్వాసి. అర్థమవుతుందా? అంధకార శక్తులు తాకుటకు కాదు, సమీపానికి రావడానికి భయపడాలి, చెదిరిపోవాలి. అట్లాంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మనం రావాలి. సోదరుడా, సోదరి, ఇక 2వ వచనానికి వెళుతున్నాను. ఆ ప్రత్యక్షతలో దేవుడు ఆ కాలానికి సరిపడా మాటలు ఇచ్చాడు. ఈ స్థలమందు అనగా యెరూషలేమందు నీకు కుమారులైన కుమార్తెలనైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. చూడండి, దేవుడు అద్భుతమైన మాట చెప్పాడు. కుమారులైనను కుమార్తెలనైనను జన్మించకుండానట్లు. వివాహమైనప్పుడు చాలామంది వాళ్ళ దేవుడిని కుమారుని అనుగ్రహిస్తాడని చెబుతున్నారు. చూడండి, డిసీట్ఫుల్ కామెంట్స్, మోసపూరితమైనవి. కుమారుడు పుడతాడంటే అందరికీ ఇష్టం కదా, ఆశ కదా. నిన్న ఒక న్యూస్ ఛానల్ వారు ఒక సర్వే కండక్ట్ చేస్తూ ఆడపిల్లలను మాట్లాడమంటే భారతదేశంలో 2 కోట్ల ఆడ శిశువుల భ్రూణ హత్యలు. ఎంత ఘోరం! కుమార్తెలు పుడతారని తెలిసి స్కానింగ్స్ ద్వారా భ్రూణ హత్యలు అంటే అబార్షన్స్.
జరిగాయని చెప్పి ఒక ఆడపిల్ల చాలా ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. కుమార్తెలు కుమారులు బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో కుమారులు కుమార్తెలు రెండు ఒకటే. అది జెండర్ ప్రాబ్లం దేవుని దగ్గర లేదు, అది మనుషులు ఏర్పరచుకున్నదే. కుమారులనైనను కుమార్తెలనైనను నీవు కనకుడు నిమిత్తం వివాహము చేసుకొనకూడదు. చూడండి, చాలామంది ఇవాళ కుమారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కుమార్తెలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇంగ్లీష్ బైబిల్లో 127వ సంకీర్తనలో చిల్డ్రన్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నప్పుడు బిడ్డలందరూ సమానంగా బహుమానం. ఆడపిల్లైన బహుమానమే, మగపిల్లవాడైన బహుమానమే. ఇండియన్ కల్చర్లో లెక్కట్టకండి. మన భారతీయ సంప్రదాయ సంస్కృతులలో ఆడమగ వ్యత్యాసాన్ని తీసుకోబాకండి. బైబిల్ సంస్కృతిలోనికి వెళ్ళండి. మగపిల్లవాడైతే ఎక్కువ వారసుడు, ఆడపిల్ల అయితే కాదు, అట్లా లేదు. ఇక ఇర్మీయాకు దేవుడు చెప్పింది ఎందుకు చెబుతున్నాడంటే, దేవుని ఉగ్రత ఉత్తర దిక్కు నుండి వచ్చినప్పుడు కుమారులు కుమార్తెలు యవనస్తులు చంపబడతారు. అందుకే అసలు వివాహమే వద్దని చెప్పాడు. కనుక ఒక ప్రవక్త వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయినప్పుడు ఒక సందేశం ప్రజల్లోకి వెళుతోంది. ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందనేది చూడండి, చదువుతాను. వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, వారు ఘోరమైన మరణం పొందుతారు, వారిని గురించి రోదనం చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలె పడుందురు, వారు ఖడ్గం చేతను క్షామం చేత నశిస్తారు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారంగా ఉండును. ఎంత దారుణం అండి! శవాలు పడుంటాయట, పాతి పెట్టేవాడు ఉండడు. చాలా దారుణం కదా. శవం పాతి పెట్టబడకపోవటం దారుణం. ఎంత ప్రియమైన వారు చనిపోయినా కొన్ని గంటలలో లేదా ఒక రోజులోనో పాతి పెడతారు. అప్పటి వరకు ఒక ఫ్రీజర్ బాక్స్లోనో ఐస్ ప్యాక్స్లోనో పెడుతున్నారు. ఎందుకని? దుర్గంధం. అట్లాంటిది శవం పాతి పెట్టబడక మార్గంలో పడేయబడితే మరింత ఘోరం కదూ. ఎవరు ఏడవరట. ఏమిటా విచిత్ర పరిస్థితి? దేవుని ఉగ్రత అంత తీవ్రంగా రాబోతుంది అన్నాడు. శవాలు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారం అవుతాయన్నాడు. ఖడ్గం చేత నశిస్తారన్నాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగునియ్యకయు వారి ఎడల నా కృపావాత్సములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నువ్వు పోవద్దు. సాధారణంగా దేవుడు చెప్పినది ఏమిటంటే, రోధించే వారి యొద్దకు వెళ్ళమన్నాడు. ఏడ్చు వారితో ఏడవండి, దేవుని సందేశం అది. ఆదరించమనేది దేవుని సందేశం. అట్లాంటిది దేవుడే శిక్షను పంపాడు గనుక రోదనం చేస్తున్న గృహాలకు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అంగలార్చే వారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఎవరిని ఓదార్చడానికి వెళ్ళొద్దు అన్నాడు. ఓదార్పు యాత్ర లేదన్నమాట. ఇర్మీయాతో చెబుతున్నాడు, ఎవరిని ఓదార్చొద్దు నువ్వు, నేను శిక్షించాను గనుక వారికి ఓదార్పు ఇవ్వద్దు అన్నాడు. దేవుని కోపం ఎట్లా మండుతుందో గమనించండి. ఇది యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు, వారి నిమిత్తం ఎవరు అంగలార్చరు, వారి నిమిత్తం ఎవరు అంగలార్చరు. గమనించండి, అల్పులు చనిపోతారు, గనులు చనిపోతారు, కానీ వారికి ఫ్యూనరల్ సర్వీస్ ఉండదు. ఫ్యూనరల్ సర్వీస్ ఉండదు. వారి కోసం ఏడ్చేవాడు ఉండడు. మరి బంధువులు ఏమయ్యారు? కుటుంబీకులు ఏమయ్యారు? వారంతా వివిధ బాధల చేత బాధించబడుతున్నారు. ఒక చనిపోయిన వ్యక్తి కొరకు కూర్చొని ఏడ్చే అంతటి తీరిక వాళ్ళకు లేదు. వారు కూడా శ్రమ పడుతున్నారు. ఎవరును అంగలార్చుకుందరు, ఎవరును తమ్ము తాము కోసుకొనుక ఉందురు. ఇది ప్యాగన్ కల్చర్. ఒకరు చనిపోతే వారి నిమిత్తం చర్మం చీల్చుకునుట, రక్తం చిందించేటట్టుగా తమ శరీరాలను కోసుకోవటం విగ్రహారాధనను చేస్తున్న భక్తులు చేసేవారు. ఎక్కడ? మనకు బయలుదేవత అషరాదేవి అనేటువంటి 2 ప్రవక్తలను పూజించినటువంటి కాలంలో ఏలియా భక్తుడు వచ్చాడు. ఏలియా సవాలుకు స్పందించిన బయలుదేవత ప్రవక్తలు తమ చర్మాలను వారు కోసుకున్నారు.
రక్తాలు చిందేటట్లుగా కోసుకున్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వారు చర్మాలు చీల్చుకొని ఏడ్చేవారు. కాబట్టి అటువంటి దుస్థితి ఇక లేదంటున్నాడు. అంటే అన్య దేవతల సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారు కూడా చేష్టలు దిగిపోతారని. వారి నిమిత్తం ఎవరు తమను తాము బోడి చేసుకొనరు. తల వెంట్రుకలు తీసివేయటం అన్య సాంప్రదాయం. నేను ఇవాళ సాంప్రదాయం మాట్లాడటం లేదు. క్రీస్తు పూర్వం 585 సంవత్సరాల క్రితం ఇర్మీయాతో దేవుడు చెబుతున్నాడు, తలలు బోడి చేసుకోరు ఎవరు కూడా. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యులు తలనీలాలు తొలగిస్తారు, బోడి తల చేసుకుంటారు. అది ఇప్పటికి మన దేశంలో కూడా సాంప్రదాయంగా కొనసాగుతాం. అలా ఎవరు చేసుకోరు అన్నాడు. అంటే అటువంటి తీవ్రత వారి అనుసరిస్తున్నవారు లేదా వారి రిలేటివ్స్ కూడాను అటువంటి స్థితిలో లేని పరిస్థితిలో ఉంటారన్నాడు. చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరును పంచిపెట్టరు. అంగలార్పు ఆహారం, ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, మిగిలిన వారు ఆ కుటుంబానికి ఆహారం పంపిస్తారు. మా కుటుంబంలో 2007వ సంవత్సరంలో నా సోదరుడు చనిపోయాడు, సుధాకర్. చనిపోయినప్పుడు 15 దినాలు మేము వంట చేసుకునే అవసరం లేకుండా దుఃఖంలో ఉన్నామని కుటుంబం అంతటికి ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్, ఇతర సేవకులు భోజనం పంపించారు. అంగలార్పు ఆహారం అంటేదే. కుటుంబంలో పొయ్యి వెలిగించరు, సాధారణమే కదా, దుఃఖంలో ఉంటారు, వంట ఎవరు చేస్తారు? అందుకని అంగలార్పు ఆహారం ఎవరైనా ఫ్రెండ్స్ పంపిస్తారు, చర్చ్ మెంబర్స్ పంపిస్తారు. అలాంటిది ఆనాడు అదే కల్చర్ ఉంది, కానీ అలా ఆహారం పంపించేవాళ్ళు ఉండరు అన్నాడు. అంటే ఇక ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అన్నమాట. ఏ కుటుంబం ఆ కుటుంబమే, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా తయారయ్యారన్నమాట. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయక ఉందురు. కుక్కడి మంచినీళ్ళు కన్నీటితో ఉన్నవాడికి తాగిచ్చేటువంటి వాళ్ళు కూడా లేకపోతారన్నాడు. ఎటువంటి బాధామయ పరిస్థితులండి. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీ విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీ కనుల ఎదుట మీ దినాలలో సంతోషధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమార్తె స్వరం, పెండ్లి కుమార్తె స్వరం ఈ చోట వినబడకుండా మాన్పిస్తాను. దేర్ విల్ బి నో మ్యారేజ్ సెలబ్రేషన్స్. వివాహాలు ఉండవు. ఎటు చూసిన మరణం, ఎటు చూసిన క్షామము, ఎటు చూసిన దుఃఖము, ఎటు చూసిన వేదన, ఎటు చూసిన రక్తము. ఇక వివాహం ఎక్కడ? పెండ్లి కుమారి స్వరాలు, పెండ్లి కుమార్తె స్వరాలు ఏం వినపడతాయి? సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులలో వివాహాలు రద్దు చేసుకుంటారు. కనుక ఇక వివాహం అనే పేరు వినపడదు. ఆనాడు అటువంటి దుస్థితి వారు ఎదుర్కోవాల్సి రాబోతోందని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచెప్పిన తరువాత దేనిని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించును? ప్రశ్న. మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మరల ప్రశ్న. మా పాపమేమి? మరలా ప్రశ్న అని నిన్ను అడుగగా 3 ప్రశ్నలు. ఈ ఘోరమైన బాధ మాకు దేవుడు ఇవ్వటానికి మా దోషమేంటి? మా పాపమేంటి? మా యొక్క దోషమేమిటి? మా యొక్క పాపమేమిటి? ఇంత ఘోర బాధ ఎందుకు నియమించాడు అని నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సింది, మీ పితరులు నన్ను విడిచారు, అన్యదేవతలను అనుసరించారు, పూజించారు, నమస్కారం చేశారు కాబట్టి, ధర్మశాస్త్రం గైకొనకపోయారు కాబట్టి, నన్ను విసర్జించారు కాబట్టి ఆలకించండి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట కాఠిన్య హృదయము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేశారు. పితరులు చెడుతనం చేశారు, వీరు మరింత ఎక్కువ చెడుతనం చేశారు. అందుకు ఘోరమైన బాధ, అందుకు వారికి శిక్ష దేవుడు నియమించాడు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రం దయ ఉంచను. ఈ దేశమందు మీరైనా మీ పితరులైన ఎరుగని దేశాన్ని మిమ్మల్ని వెళ్ళగొడతాను. అక్కడ దివారాత్రం మీరు అన్య దేవతల్ని కొలుస్తారు. బబులోనికి వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ చేపిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో తప్ప అందరూ సాగిలబడిపోయారు. అంటే ఆరాధన చేశారు. అందరూ ఆరాధన చేశారు. ఆలోచించండి, అందరూ ఆరాధన చేశారు. ఎంత భయంకరం అది.
ముగ్గురు యవనులు మాత్రమే నిలబడ్డారు. మేము ఆరాధన చేయమంటే చేయమన్నారు. మిగతా జనం అంతా ఏమయ్యారు? సోదరుడా, సోదరి, వివిధ కాల పరిస్థితుల్లో, వివిధ ప్రవక్తల సమయాల్లో యూదులు కూడా అలాగే ప్రవర్తించారు. రాజుల కాలాల్లో ఏలియా దేవుని సన్నిధిలో మొరపెడుతూ చెప్పిన మాట ఏమిటి? దేవా, రోషం గలవాడినై నీ కొరకు నేను ఒక్కడే నిలిచి ఉన్నాను, బయలునకు మోకాళ్ళునని వాడగా నేను ఒక్కడే ఉన్నానంటే దేవుడు అన్నాడు, మోకాళ్ళు ఓనని 7,000 మంది నా కోసం ఉన్నారన్నాడు. అవునా? మోకాళ్ళునని జనులు కావాలి దేవునికి, బయలునకు మోకాళ్ళునని వారు దేవునికి కావాలి. అటువంటి స్థితిలో ఉన్నవారు ఆనాడు ఎక్కించుకున్నాడు. అయితే ఇక్కడ బబులోను చెరకెళ్ళినప్పుడు వాళ్ళు విగ్రహారాధన బలవంతంగా చేయబడ్డారు, నేర్పించబడ్డారు, శోధించబడ్డారు, బాధించబడ్డారు. దివారాత్రం 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 అన్య దేవతలు కొలవాల్సిన పరిస్థితి. యెహోవా సెలవిచ్చే మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను గనుక రాబోవు దినములలో. ఒక పక్క శిక్ష ప్రకటన చేస్తూ మరొక పక్షమున నిరీక్షణను దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవైపు శిక్ష, మరొక వైపు నిరీక్షణ. ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ గమనించండి. ఒక పక్క దేవుడు న్యాయం తీర్చి మరొక పక్షంగా ప్రేమ కనపరుస్తున్నాడు. వారికి చెప్పు, వారు ఇంకా బబులోనికి వెళ్ళలేదు, కానీ వెళ్ళక ముందే వారికి నిరీక్షణకరమైన మాట కూడా చెబుతున్నాడు. అదేమిటట? నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు మరలా వారిని రప్పిస్తాను గనుక రాబోయే దినాల్లో ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని ఇక మీదట అనక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశాలన్నింటి నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని ప్రమాణం చేస్తారు. అర్థమవుతుందా? ఒకప్పుడు క్రీస్తు పూర్వము 536కు పూర్వం, క్రీస్తు పూర్వం 1450 నుండి 900 సంవత్సరాలు ఒక పేరిట ప్రమాణం చేశారు. ఐగుప్తు నుంచి విమోచించిన యెహోవా జీవముతోడని ప్రమాణం చేశారు. బబులోను నుండి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత ఇతర దేశాల నుండి, బబులోను నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా జీవముతోడనే ప్రమాణం ఉనికిలోకి వస్తుంది, గత ప్రమాణం రద్దవుతుంది అన్నాడు. కాబట్టి నిరీక్షణ వారి కొరకు ఎదురు చూస్తోందనే ప్రకటన చెప్పాడు. 16వ వచనం, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. వండర్ఫుల్. జాలరి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తానన్నాడు. అర్థమైంది పేతురికి. జాలరి అంటే చేపలు పట్టేవాడు, మనుషుల పట్టు జాలరి అని అంటే, బై యువర్ టీచింగ్ యూ విల్ సేవ్ మెనీ పీపుల్ అండ్ యూ విల్ టర్న్ మెనీ పీపుల్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు అనేక జనులను బోధ చేత తిప్పేవాడు జాలరి అనే సందేశం సీమోనుకు అర్థమైంది. కారణం ఇక్కడ చెప్పినదే, అనేక మంది జాలరులు. బోత్ ఆర్ మెనీ స్పోక్స్మెన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనేక మంది బోధకులను దేవుడు పిలవబోతూ ఉన్నాడు. తరువాత ప్రతి పర్వతం మీద, ప్రతి కొండ మీద, మెట్టల మీద వారు వెంటాడి తోలివేటికి అనేక మంది వేటగాండం పిలిపిస్తాను. వారు పోయిన త్రోవలన్నింటి మీద దృష్టి ఉంచి తిని, ఏలైనగా ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఈ మాట మర్చిపోకండి. ఏదియు ఆయన కన్నులకు మరుగై ఉండదు. వండర్ఫుల్ స్టేట్మెంట్, వండర్ఫుల్ స్టేట్మెంట్. నీవు నేను ఉదయం లేచినది మొదలు ఈ రాత్రి పండుకునే వరకు మనం ఏం చేస్తున్నామో అది మన దేవుని కన్నులకు తేటగా కనబడుచున్నది. ఈ సత్యము మనం ఎరిగినట్లయితే మన అంతరంగములో వస్తున్న ఆలోచనలు, తీర్మానాలు, తలంపులు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని తెలుసుకుంటే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడకుండా నీ పడకను నువ్వు చేరలేవు. కనుక మన యొక్క ఆధ్యాత్మిక అవగాహన మనలను దేవుని చెంతకు సమీపస్తులనుగా తీసుకొని వస్తుంది. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశాన్ని అపవిత్రపరిచి ఉన్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యాన్ని నింపారు గనుక నేను మొదటిసారి దోషమును బట్టి వారి పాపమును బట్టి 2 ప్రతీకారం వారికి చేస్తాను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా,
భూదిగంతము నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అవి దైవములు కావు. వండర్ఫుల్ స్టేట్మెంట్. 20th verse. Can man make for himself small g gods? Such are not gods. అర్థమవుతుందా? మనుషులు దేవతలను కల్పించుకుంటే అవి దేవుళ్ళు అవుతారా? అవరు. ఆ తరములో అదే జవాబు, ఈ తరమున అదే జవాబు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేస్తాను. వండర్ఫుల్. నా బలము నా శౌర్యము ఎంతటిదో వారికి తెలియచేస్తాను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి దీనిని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు తన బలమెంతో తన శౌర్యము ఎంతో జనులకు అర్థమయ్యేట్టు చేస్తానట. ఏమిటంటే క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ఎంత శక్తివంతమైనదో యూదులు తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తా అన్నాడు. చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణమును, అపవాదిని, లోకమును నశింపచేసి జయించి మానవులందరికీ విడుదల ప్రకటించిన గొప్ప శౌర్యము చేశాడు. ఆయన బల ప్రదర్శన చేశాడు. ఇది వారికి అనుభవంలో తెలియచేస్తానన్నాడు. నా నామం యెహోవా అనియు. నిర్గమాకాండ 3:14 మోషే అడుగుతున్నాడు, నీ పేరేమిటి దేవుడా, నీ పేరేమిటి అని అడుగుగా ఆయన, నేను అనువాడును ఉన్నవాడును, ఐయామ్ హూ ఐయామ్. నేను అనువాడును ఉన్నవాడును, ఆది అంతము లేనివాడును, ప్రారంభం లేనివాడును, నేనే, ఐయామ్ హూ ఐయామ్ అని వారు తెలుసుకునేటట్లుగా నా శౌర్యము చూపుతా అన్నాడు. ఆయన నరావతారి అయి ఈ శిలువ మీద ఆయన తన యొక్క శౌర్యాన్ని చూపాడు, విజయోత్సవం చేశాడు. ఇది అనుభవానికి వచ్చింది యూదులకు. అందుకే అనేక మంది 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. విశ్వవ్యాప్తంగా శిష్యులు బయలుదేరి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ సువార్త కోసం తమ ప్రాణాలు పెట్టారు. సోదరుడా, సోదరి, సందేశం ఇదే. మారు మనసు పొందాలి. క్రీస్తు యొక్క శిలువ యొక్క శక్తిని మనం ఎరగాలి. శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుతూ ఉన్నటువంటి మనకు దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. శిలువ దేవుని శక్తి, యేసు బలహీనత కాదు. యేసు యొక్క శక్తి శిలువ యందే ప్రదర్శితమైనది. ఇది అనుభవానికి కావాలి. ప్రతి ఒక్కరూ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. అట్టి అనుభవ జ్ఞానం యేసుక్రీస్తునందరి విశ్వాసము చేత పరిశుద్ధాత్మ దేవుడు నీలో దయచేస్తాడు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పెదవేగి మండలం లక్ష్మీపురం వాస్తవ్యులు మద్దాల గంగాధరరావు గారు, నాగతులసి దంపతులు, కుమార్తెలు ప్రసన్న వెన్నెల, కుమారుడు సందీప్ కుమార్ సహకారాన్ని అందిస్తున్నాడు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము ప్రసారం చేసిన గంగాధరరావు గారి కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు పంపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.